సాధారణంగా ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఒక పొలిటికల్ పర్సనాలిటీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, హిస్టరీ చెప్పి ఆయన పేరెవరు, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్నది ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఈరోజు ఒక రివర్స్ వెళ్తుంది. ఆయన పేరు చెప్తేనే హిస్టరీ. ప్రత్యేకంగా మళ్ళీ ఆయన హిస్టరీని మనం ఉపమానాలతోనూ, లేకపోతే చాలా బైట్స్‌తోనూ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే నన్ అండ్ ఓన్లీ, వన్ అండ్ ఓన్లీ బ్రహ్మం చౌదరి. నమస్కారం అండి. నమస్కారం. ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు మీరు. కానీ నేను ఆశించేది ఏంటంటే మీ నుంచి, విద్యార్థి నేపథ్యం నుంచి ఒక కొత్త ప్లాట్‌ఫామ్ మీదకి ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. సో, ఆ ప్లాట్‌ఫామ్ మీదకొచ్చిన తర్వాత మీ యాక్టివిటీ పార్టీకి సంబంధించి, మన స్టేట్ డెవలప్‌మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఏంటి మీ ఐడియా? ఏం చేయబోతున్నారు అనేది నేను ఫ్యూచర్‌లో మీరు వేసుకున్న ప్లాన్‌ల గురించి నేను అడగదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ పవర్‌లో లేనప్పుడు మీరు పార్టీలోకి ఎంటర్ అయ్యారు. బహుశా నేను అనుకోవడం ఈ పార్టీ పదవిలో ఉంటే గనక, లేతే ప్రభుత్వంలో ఉండుంటే గనక ఏపీ స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దన్న ఒక నమ్మకంతో మీరు పార్టీలోకి వచ్చుంటారు. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ మీరు ఇందులో ట్రావెల్ అయిన తర్వాత ఇప్పుడు పార్టీ మిమ్మల్ని గుర్తించింది. మీరు అప్పుడు పార్టీని గుర్తించారు. ఇప్పుడు పార్టీ మిమ్మల్ని గుర్తించింది. హౌ యూ ఫీల్? చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే దీని వెనక మరలా చాలా అవమానాలున్నాయి. ఎందుకంటే మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతం. ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. చిన్న వ్యవసాయ కుటుంబం. ఎవరైనా తల్లిదండ్రులు ఉద్యోగం కోసం పై చదువులు చదివిస్తారు. అదే ఉద్దేశంతో మా పేరెంట్స్ నన్ను చదివించినప్పుడు 2001లో నేను హైదరాబాద్ వెళ్ళటం, 2004లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవటం జరిగింది. అప్పుడే హైటెక్ సిటీ ఫలితాలు వస్తూ ఉన్నాయి అక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం జరిగింది. నేను అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ టైంలో. ప్రభుత్వం పోవటం, బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు. ఆ టైంలో మరి మా పేరెంట్స్ కూడా నేను హైదరాబాద్లో అప్పుడు డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాను. ఆ సంవత్సరం వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్‌కి 4 లక్షల రూపాయలు ఫీజు కట్టాం. అప్పుడు 4 లక్షల రూపాయలు నేను ఫీజు కట్టినప్పుడు మా ఊర్లో ఎకరం 36,000. 4 లక్షల ఫీజు అంటే దాదాపుగా 11, 12 ఎకరాలు. 11, 12 ఎకరాల పొలం అమ్మేసి పై చదువులు చదివిద్దామని చెప్పి మా తల్లిదండ్రులు నన్ను హైదరాబాద్ పంపిస్తే, చదువుకుంటూనే నాకేమనిపించిందంటే ఉడతా భక్తి సాయంగా మరలా తిరిగి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి అయితేనే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మంచి డెవలప్మెంట్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది అనేటువంటి ఒక ప్యాషన్ తోటి నేను హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా, ఎవరు పిలకపోయినా కూడా ఒక కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్యాషన్ తోటి, చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా నేను హైదరాబాద్లో ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా వాలంటీర్గా వెళ్ళి నేను అటెండ్ అయ్యేవాడిని. అదే టైంలో 2005 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మరలా తిరిగి ఎన్టీ రామారావు గారి టైంలో తెలుగు విద్యార్థి సంఘం అనేది ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అని చెప్పేసి మరలా విద్యార్థి విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ రోజున నాకు ఇది మంచి ప్లాట్ఫాము చంద్రబాబు నాయుడు గారికి పనిచేయడానికి. కార్యకర్తగా అయితే పార్టిసిపేషన్ వరకే పరిమితం అవుతున్నాము. కార్యకర్తగా కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద కనుక బాధ్యత తీసుకుని పనిచేస్తే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు అని చెప్పి ఆ రోజున 11, 12 ఎకరాలు అమ్మేసి మరి ఆ డబ్బులు ఫీజు కట్టి మంచిగా చదువుకొని పాస్ అయ్యి మంచి మార్కుల నుండి కూడా మరి ఉద్యోగం వైపు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారికి వృతాభక్తి సాయంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ రోజున రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజు మొదలైనటువంటి ప్రస్థానం 2004లో అపోజిషన్లోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ మరలా తిరిగి అధికారంలో రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. 2014లో అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చే టైంకి మరలా మనకు అది ఉమ్మడి రాష్ట్రం కాదు, 10 సంవత్సరాల విభజిత రాష్ట్రం. పేరుకేమో ఆంధ్రప్రదేశ్ అనేది పాత రాష్ట్రం, కానీ అన్నీ ఇక్కడ కొత్త ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం విడిపోవటం వల్ల అధికారం వచ్చినప్పుడు కూడా కష్టాలే. గడపడమే కాకుండా ఇంటికి వెళ్తే రాజకీయాలు వద్దు, పై చదువులన్న చదువు, ఉద్యోగానికన్నా వెళ్ళి అంటున్నప్పుడు ఇక వారికి కూడా నేను సమాధానం చెప్పలేక దాదాపుగా ఒక 2.5-3 సంవత్సరాలు నేను మా పేరెంట్స్కి, మా ఊరికి, మా కుటుంబాలకు కూడా నేను అందుబాటులో లేకుండా దూరంగా ఉండి పార్టీకి పనిచేసి
అప్పుడు ఎల్బీ నగర్ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి నా కష్టాన్ని గుర్తించి ఆ రోజున మరి టీఎన్ఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడి తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి తెలుగు విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అంటే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. మొట్టమొదటిగా ఏర్పడ్డ కొత్త రాష్ట్రానికి నేను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా లోకేష్ గారిని నియమించడం జరిగింది. అప్పటికే ప్రభుత్వం కానీ పార్టీ కానీ నేను పడ్డ కష్టాన్ని గుర్తించడం జరిగింది. తెలుగు విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను నామినేటెడ్ పదవులు అడగకుండా ఆ 5 సంవత్సరాలు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేశాను. ఆ తర్వాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి ఆస్తులతో ఏర్పాటు చేసినటువంటి పేపర్లు, ఛానళ్ళు, బినామీ ఛానళ్ళు, ప్రో ఛానల్స్, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని మెస్మరైజ్ చేసి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించి అక్రమ సంపాదనతో మరలా చంద్రబాబు నాయుడు గారిని కుట్రలో కుతంత్రాలు పని మళ్ళీ ఓడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో నాకు ఏ నామినేటెడ్ పదవి అధికారంలో ఉన్నప్పుడు నేను తీసుకోకపోయినా కూడా ఓడిపోయిన బిగినింగ్ డే నుంచి మరలా నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడే విజయవాడ రాజధానిగా, అమరావతి రాజధానిగా తాడేపల్లిలోనే ఉండి లోకేష్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా ఈ 4.5 సంవత్సరాల పాటు గట్టిగా పనిచేయటం జరిగింది. దానికి గుర్తింపుగా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా లోకేష్ గారు, బ్రహ్మం అయితే కమ్మ కార్పొరేషన్ బాగుంటుంది, కష్టపడ్డాడు, సఫర్ అయ్యాడు, అది పార్టీకి కూడా కార్యకర్తలందరికీ మైండ్లో ఉంది, కమ్యూనిటీలో కూడా కమ్మ కమ్యూనిటీలో జగన్ వల్ల బ్రహ్మం సఫర్ అయ్యాడు, పార్టీకి క్రైసిస్లో ఉన్నాడు అనేది కమ్యూనిటీకి కూడా ఉంది. కాబట్టి ఇటు కమ్యూనిటీ అటు పార్టీ ఇద్దరు ఓన్ చేసుకొని ఒక రైట్ పర్సన్ రైట్ పొజిషన్ అనేటువంటి నినాదంతో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి సంయుక్తంగా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. 2004 మీరు పార్టీ పవర్లో లేనప్పుడు మీరు పార్టీలోకి వచ్చారు. నౌ వీఆర్ ఇన్ 2026, 22 ఇయర్స్. 22 ఇయర్స్లో ఒక స్ట్రగుల్డ్ బేస్డ్ మీద మీ పార్టీలో రన్ అవుతూ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మీ మీద 22 కేసులు ఉన్నాయి. అంటే లేట్గా అనిపించట్లేదా గుర్తింపు మీకు? లేట్గా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్యాషన్తో వచ్చానండి. ఓకే. నా పొలిటికల్ కెరీర్ మీద ప్యాషన్తో నేను రాలే రాజకీయాలు. ఎస్. నా పొలిటికల్ కెరీర్ తోటో లేకపోతే నేను వ్యాపారంలో సెటిల్ అయ్యి రాజకీయాల్లో కూడా సెటిల్ అవ్వాలని వస్తేనో, లేకపోతే నేను ఒక 2 ఇయర్స్లో ఎమ్మెల్యే అవ్వాలి, 4 ఇయర్స్లో ఎంపీ అవ్వాలి అనేటువంటి టార్గెట్స్ చాలా. నా సింగిల్ ఐడియాలజీ, నా సింగిల్ ఎజెండా. ఇప్పుడు మనం ఎదుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి నాయకులకి మనం కనుక మనతో అయింది చేస్తే నాకు లబ్ధి జరగకపోయినా నా ఏజ్ గ్రూప్కో ఫ్యూచర్ జనరేషన్స్కో లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన మీద ఉన్న ప్యాషన్ తోటి నేను రాజకీయాల్లోకి వచ్చినవాడిని. సో పాలిటిక్స్లో రావడానికి అయితే మీ నేపథ్యం, ఆయన నేపథ్యం మీ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఖచ్చితంగా అండి. ఆయన కూడా యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్లోకి రావడం, విద్యార్థి నాయకుడుగా రాజకీయాల్లోకి వచ్చారు. బిలో మిడిల్ క్లాస్గా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరికి సాధ్యం కాదండి. 27 సంవత్సరాలకు ఆయన మంత్రి అయ్యారు. నేను ఇప్పుడు 39 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్ అయ్యా. నాకే కాదు, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారికి ఇవాళ లక్షల వేల రూపాయలు జీతాలు సంపాదిస్తున్నారంటే ఆయన ఆ రోజు చూపించినటువంటి చొరవ, ముందు చూపు. ఆ రోజు నన్ను హైటెక్ సిటీ అంటే ఒకళ్ళు అన్నారు ఆ బిల్డింగ్లో గబ్బిలాడ గూళ్ళు పెట్టుకోవడానికి పనికిరాదు ఆ బిల్డింగ్ అన్నారు. ఆయన కంప్యూటర్ అన్నప్పుడు ఏమన్నారు, కంప్యూటర్ కూడు పెడతాయా అన్నారు, హేళన చేశారు. కానీ ఆయన విజను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు. ఈరోజు చూడండి, క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇండియాకి రావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఇండియాకి వచ్చినటువంటి ఏ కంపెనీని అయినా సరే ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని కలలుగా అన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని కలలుగా అన్నాడు. ఆ కళలు ఈరోజు సాకారం అయింది. ఇప్పుడు తన స్వార్థం ఏంటి, ఇండియాకి వచ్చేటువంటి ప్రతి కంపెనీ కూడా అమరావతికి రావాలని కలలుగా అంటా ఉన్నాడు. అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి, తిరుపతికి రావాలి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి విశాఖపట్నంకి రావాలి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి సర్వీస్ సెక్టర్ అనేది క్యాపిటల్ ఏరియా అమరావతి రాజధానికి రావాలి. అప్పుడే 13 జిల్లాలు కూడా సమిష్టిగా అభివృద్ధి చెందుతుంది. ఆదాయం సమిష్టిగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక పక్కన వెల్ఫేర్, ఒక పక్కన డెవలప్మెంట్.
మరి ఇంత కూడా స్వార్థం లేకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాజధాని కోసం, ఈ 5 కోట్ల మంది ప్రజల కోసం ఆయన ఒకడు ఆలోచిస్తున్నప్పుడు ఆయన గురించి మనం ఆలోచిస్తే తప్పేంటి? ఆయన బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కదా! ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 ఎకరాలు అమ్మేసి 4 లక్షలు సంపాదిస్తే తప్ప హోటల్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితి. ఆ డేస్‌లో మీరు చదువుకున్నారు. ఇప్పుడు మనం చాలా ముందుకొచ్చాం. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో గానీ, లేదంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్‌లో గానీ చాలా ముందుకొచ్చాం కదా! మేజర్ పార్ట్ అంతా మీరు స్టూడెంట్ యాక్టివిటీ, సెక్టార్‌లోనే మీ పార్టీ ట్రావెల్ అంతా నడిచింది కదా! ఎట్లా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు వీళ్ళకి? అంటే మీరు ఏదైతే అప్పుడు ఫీల్ అయ్యారో, ఆ చేంజ్‌ని మీరు ఎట్లా చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హ్మ్. దాదాపుగా 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఆ రోజున హ్మ్. విడిపోయినప్పుడు. హ్మ్. ఈరోజు పెరిగాయి. ఒక్కొక్క జిల్లాకి నేను ఒక 5, 6 విద్యార్థి నాయకులను తయారు చేశాను. అసలు బ్యూటీ ఏంటి అంటే, ఆ విద్యార్థి నాయకులు నేను తయారు చేసిన విద్యార్థి నాయకులు నాకంటే ముందే వాళ్ళ లోకల్ సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు కూడా చైర్మన్‌లయ్యారు. నాకు చాలా అది సంతోషం. మీ గ్రేట్ కదా! నా గ్రేట్ కాదు. వాళ్ళు కష్టపడ్డారు. అదే. ఓకే. పొలిటికల్ ఈక్వేషన్స్, అంటే ఒక పోలరైజేషన్‌లో సమర్థతను మనం చూస్తేనే కదా చూజ్ చేసుకుంటాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈరోజు నాకంటే ముందు హుహు. ఒక 5, 6 చైర్మన్‌లయ్యారు. నేను చాలా సంతోషంగా, చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. చాలా సంతోషపడ్డా. ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడే వారిని ఇతర పార్టీలో లాగా తెలుగుదేశం పార్టీలో ఉండదు. హ్మ్. ఇప్పటికి కూడా నేను ఓపెన్‌గా చెప్తున్నానండి. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నేను బయోడేటా ఇచ్చి నాకు పదవి ఇవ్వండి అని చెప్పి నేను అడగలేదు. హ్మ్. పార్టీకి మనం కష్టపడ్డ విధానంతోటి పార్టీ ఐడెంటిఫై చేసి పార్టీ ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మన దృష్టికొచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా, పార్టీకి ఉపయోగపడే ప్రతి విషయాన్ని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ప్రతి విషయాన్ని కూడా మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా పార్టీ ద్వారా ప్రభుత్వానికి చేరిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. సుదీర్ఘంగా ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం అయితే దీర్ఘకాలికంగా అధికారంలో ఉంటుందో ఆ రాష్ట్రాలు తొందరగా అభివృద్ధి చెందాయి. 2014లో గవర్నమెంట్ వచ్చింది. అవును. 19లో రాకపోవటం వల్ల మళ్ళా 24లో 14 నుంచి స్టార్ట్ చేసుకున్న దానికంటే ఘోరమైనటువంటి పరిస్థితి వెళ్ళాం. అవును. ఆ రోజున మనం విన్నాం. ఆఫీస్ లేక ఒక గుడిసె లాంటి బస్సులో నుంచి అధికారాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఆ పరిస్థితి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న 24 అవును. సంవత్సరాలు 5 సంవత్సరాలు మొత్తం సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని. ఫస్ట్ నష్టపోతుంది ఎవరు? యూత్ కంటే ముందు నష్టపోతుంది ఎవరు? అన్ఎంప్లాయీస్. కాబట్టే రాష్ట్రంలో అన్ఎంప్లాయీస్ మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. హ్మ్. మహిళలకు రక్షణ లేక మహిళలు నిరాశ స్థితికి వెళ్ళిపోయారు. రైతులకు ఉపయోగం లేక, వ్యవసాయం లాభసాటిగా లేక రైతులు ఏ వర్గం కూడా 2019 నుంచి 24 వరకు హ్యాపీగా లేనప్పుడు లోకేష్ గారు ఒక్కరే వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసాని ఇవ్వాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. వారసత్వ రాజకీయాలకి వారసత్వం లేనటువంటి నాలాంటి చాలామందిని పక్కన పెట్టుకొని మా అందరికీ బాధ్యతలు అప్పచెప్పి పని నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. విద్యార్థి ఉద్యమ నేపథ్యం అంటే ఎంత బలంగా ఉంటుందో నాయకత్వం అనేది పార్టీకి ఎందుకంటే పెద్ద సార్ కూడా అక్కడి నుంచి వచ్చింది, చంద్రబాబు నాయుడు కూడా. ఒక కమ్యూనిటీకి పరిమితం చేయకుండా వేరే దీంట్లోకి తీసుకెళ్తే మీకు ఆల్రెడీ ఒక 20 ఇయర్స్ మీ జర్నీలో చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ఇప్పుడు డిస్టర్బ్ అవుతుందన్న భయం లేదా మీకు? అసలు లేదండి. ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒక 10-15 మంది మిత్రులు నాతోటి నన్ను టీవీలో చూసి బ్రహ్మం కమ్మ కార్పొరేషన్ చైర్మన్, అవును కదా మరి. అంటే బ్రహ్మము ఒక కమ్యూనిటీకి పరిమితం అవుతాడేమో, తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిద్దేమో అని చెప్పేసి అనుకున్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఘానికి నన్ను అధ్యక్షుడిగా ఇవ్వాల. కమ్మ సామాజిక వర్గంకి సంబంధించిన కార్పొరేషన్కి చైర్మన్ చేశారు. Yes. అంటే ఈ సమాజంలో కమ్మవారంటే సంపన్నులే అనేటువంటి ఒక దుష్ప్రచారం ఉంది. అర్థమైందా సార్? దాన్ని అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరైతే చేయగలుగుతారు, ఎవరైతే మనం ఇచ్చినటువంటి టాస్క్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఆ సామాజిక వర్గం ఎవరి దగ్గరికి అయితే సందేహం లేకుండా వెళ్ళగలుగుతుంది, చెప్పుకోగలుగుతుంది, ఆ సామాజిక వర్గానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిధులను ఖచ్చితంగా చేర్చగలుగుతారు, వాళ్ళకి ఎక్కువ టైం ఎవరు ఇవ్వగలుగుతారు, వాళ్ళని ఎవరు సాటిస్ఫై చేయగలుగుతారు అనేటువంటి అనేక ఆలోచనల నుంచి పుట్టిన పేరే బ్రహ్మం అండి.
మీరు అదే అంటున్నాను నేను. మీరు ఇప్పుడు చెప్పిందంతా ఒక పార్శ్వానికి పరిమితం అయిపోవట్లేదా? అవదండి. ఎలా మేనేజ్ చేస్తారంటున్నాను ఇప్పుడు నేను. నేను బ్రహ్మ మీద కులముద్ర పడిద్ది, బ్రహ్మ ఒక కులానికి పరిమితం అయ్యేవాడు అనుకుంటే, నాకు పదవి అనౌన్స్ చేసిన రోజు నుంచి నేను ప్రమాణ స్వీకారం చేయడానికి దాదాపుగా 100 రోజులు. 3 నెలల 10 రోజులు. కానీ దాదాపుగా 15,000-20,000 మంది వచ్చారు. ఒక్క బండిలో నేను ₹100 పెట్రోల్ పంపిలా. ఒక ఊరికి, ఒక గ్రామానికి నేను ఒక బండి పంపిలా. అన్ని సామాజిక వర్గాలు వచ్చినాయి. అంటే నాకు ఏ టాస్క్ ఇచ్చినా కూడా అది గవర్నమెంట్ పదవి. అది గవర్నమెంట్ పదవి. యెస్. కానీ ఆ సామాజిక వర్గంలో కూడా పేదలు ఒక 5% మాత్రమే ఉన్నారు. 90-95% మంది పేదలు ఉన్నారు. ఇవాళ విద్యకి, వైద్యానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. 10,000-15,000 రూపాయల ఇంజెక్షన్ రాస్తే, 10,000-15,000 రూపాయల ఇంజెక్షన్ రాస్తే వైట్ కార్డు లేనటువంటి వాళ్ళు, లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్లో కొన్ని స్కీమ్స్ ఉంటే, కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్లో లేని వాటిని కూడా నాకు దృష్టికి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఈ సామాజిక వర్గంలో విద్యా సంస్థల అధిపతులు ఉన్నారు, లేకపోతే ఫార్మా కంపెనీ ఓనర్స్ ఉన్నారు. వారి సహాయ సహకారాలు కూడా తీసుకోగల కెపాసిటీ, క్యాలిబర్ ఉన్నోడు కావాలి, కెపాసిటీ ఉన్నోళ్ళు కావాలి. ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్ నాలో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గమనించారు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ క్వశ్చన్ అడగదు. కమ్మ కమ్యూనిటీలో బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు పీపుల్ ఎంపవర్మెంట్కి మీరు ఎట్లాగూ మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్లో అంటే ఒక దశ నుంచి ల్యాండ్ పాలిటిక్స్ నుంచి ఇండస్ట్రియల్ పాలిటిక్స్ నుంచి పొలిటికల్గా వచ్చిన కమ్మ సెక్టర్ అనేది చాలా విస్తృతమైన ఆర్థిక బలం ఉన్నవాళ్ళు సెక్టర్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎట్లా మీరు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ని ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతారు? దానికోసం ఏమన్నా ఐడియాలజీ ఏమన్నా ఉందా? ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పుడు P4 అనే ఒక ప్లాన్ తీసుకుంటుంది. అలాంటి ప్రణాళికలు ఏమన్నా ప్లాన్ చేసుకొని ఒక టూర్కి వెళ్ళడము, మాట్లాడడము, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పటికీ ఈ 3 నెలల్లో స్టడీ టూర్ లాగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక సంఘాల మొత్తాన్ని కలవటం జరిగింది. కమ్మ సామాజిక వర్గం ప్రతినిధులు ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ కొన్ని కార్యక్రమాల్లోకి వచ్చేసరికి స్కాలర్షిప్లు డిస్ట్రిబ్యూషన్ చేసాం, అక్కడక్కడ ల్యాప్టాప్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నా సొంతంగా నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ సామాజిక వర్గంలో ఉన్న వెల్ విషర్స్ తోటి కూడా కొన్ని డొనేషన్స్ తీసుకొని అక్కడక్కడ ఇన్స్టాంట్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఐడెంటిఫై చేసి మనం కొంత సర్వీస్ చేయడం జరిగింది. అందులో భాగంగా స్టడీ టూర్లో భాగంగా నేను తెలంగాణ వెళ్ళాను, రాయలసీమ వెళ్ళాను, ఉత్తరాంధ్రకి వెళ్ళాను, ఇక్కడ అమరావతిలో ఉన్నట్టు చూశాను. చాలామంది ఎక్కువగా చదువుకు ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకున్నటువంటి యువత పోయిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రాకపోవటం వల్ల చదువు పూర్తి చేసుకొని పైన కొన్ని కోర్సులు నేర్చుకోవటం కోసం హైదరాబాద్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా నెలకి ఏ హాస్టల్లో చేరినా కూడా 10,000 రూపాయలు అవుతాయి. ఏ కోచింగ్కి వెళ్ళినా కూడా మరి 30,000-40,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఇప్పటికీ నన్ను అప్రోచ్ అవ్వటం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు ఇంకా కూడా మాకు ఈ బడ్జెట్కి మధ్యలో వచ్చినటువంటి కార్పొరేషన్ కాబట్టి రేపు మార్చిలో బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈలోపు కొంతమంది నేను కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యాలతో మాట్లాడాను. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యాలతో మాట్లాడాను. నా దృష్టికి వచ్చినటువంటి పేద విద్యార్థుల్ని చదువుకేమో ఇన్స్టిట్యూషన్స్లో, హాస్టల్కేమో వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్లో ఇప్పటికే చాలామంది జాయిన్ చేయడం జరిగింది. ఇంకో 10-15 రోజుల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో చేరడానికి అపాయింట్మెంట్స్ తీసుకోబోతా ఉన్నారు. అది నేను త్వరలో ఆ ప్రోగ్రామ్ కూడా చేయబోతా ఉన్నాను. అంతేకాకుండా CSR ఫండ్స్ తీసుకుంటాం, గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులు తీసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ మెకానిజం అంతా గవర్నమెంట్ చేస్తుంది. యంగ్స్టర్గా వచ్చిన లోకేష్ బాబు దీనికి ఒక ప్లాన్ 20 lakh ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రామిస్ చేసి ఈ మెకానిజం అంటే టూల్ మెకానిజం అంతా ట్రైనింగ్ ఇదంతా సెక్ట్ అంతా జరుగుతుంది కదా. ప్రత్యేకంగా దానికి ప్యారలల్గా మీరు చేయగలిగేది ఏముంటుంది ఇంకా? అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉందండి, అక్కడ పంపిస్తాం మేము. లేదంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్ ఉందండి, మేము లైజనింగ్ చేస్తాం. అదేవిధంగా కొంతమంది చదువుకోవడానికి డబ్బులు ఉండవు. ఇప్పుడు మొన్న కాప్ కార్పొరేషన్ ఉందండి, వాళ్ళు ఆ కార్పొరేషన్ తరఫున టీచర్లకి ఉచితంగా కోచింగ్ ఇచ్చారు. 74 మంది టీచర్స్ తయారయ్యారు.
ఆ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొంది. అలాంటివి ఈ కార్పొరేషన్ నుంచి కూడా. సో కార్పొరేషన్ నుంచి మీరు మోటివేట్ చేసి అక్కడ వరకు Yes. రూట్ మ్యాప్ వేస్తారు. గుడ్ Yes. గుడ్. కార్పొరేషన్ నుంచే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కార్పొరేషన్ నుంచే జాబ్ మేళాలు, కార్పొరేషన్ నుంచే లోన్లు, సూపర్. కార్పొరేషన్ నుంచే స్కాలర్షిప్లు, కార్పొరేషన్ నుంచే ఏ సెక్టార్కి ఏ ఏజ్ గ్రూప్ ఫిట్ అవుద్దో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, వాళ్ళకి మోడరేటర్లను పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొచ్చి, వాళ్ళకు ఒక హ్యాండ్ స్టిక్ లాగా కార్పొరేషన్ ఉపయోగపడుతుంది. ఈ బాబ్లీ ప్రాజెక్ట్ ఇష్యూలో గన్ గురిపెట్టారంటే మీకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నాము. ఆ రోజున బాబ్లీ హైటు విషయంలో ఉద్యమం జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వెళ్ళి మహారాష్ట్ర బోర్డర్ కాడ ఆ బాబ్లీ ప్రాజెక్ట్ ఏరియాలో ఉద్యమం చేస్తున్నప్పుడు, ఆ రోజున నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. నా వంతుగా ఆ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను జైలుకు కూడా వెళ్ళటం జరిగింది. అంటే అంత దూకుడుగా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అంత ఫెరోషియస్గా రావాల్సిన ఇదేముంటుంది? అంటే మీరు ఎంత డిస్టర్బ్ చేస్తుంటారు వాళ్ళని? అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో, ఆ రాష్ట్రంలో, ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఫైట్ చేస్తుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఒకటే కాదు, 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం. ఆ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి జీవన్మరణ సమస్య, సాగునీటి సమస్య, తాగునీటి సమస్య చాలా జటిలమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అక్కడికి వెళ్తే ఎమ్మెల్యేలని, ఎంపీలని, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా లాఠీ చార్జ్ చేశారు, ఎమ్మెల్యేలను కొట్టారు, చితకబాదేశారు. ఆ ఎమ్మెల్యేలని చితకబాదటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా, ఒక ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక టాల్ పర్సన్ భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించడం, ఆయన మ్యాన్ హ్యాండిల్ చేయటం, అవన్నీ చూసినప్పుడు, ఆ విజువల్ చూసినప్పుడు నాకు తట్టుకోలేక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేమందరం కలిసి ఆ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టాలని చెప్పేసి మేము ఆ రోజున విపరీతమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం జరిగింది. ప్రజలని చైతన్యపరచడం కోసం ప్రజల నుంచి కూడా ఆ విధమైనటువంటి స్పందన వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు మేము ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, నేను నాతో పాటు ఒక 6-7 అక్కడ చర్లపల్లి జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ పిలుపునిచ్చినా సరే, రాస్తారోక అంటే రాస్తారోక, అసెంబ్లీ ముట్టైనా, సచివాలయం ముట్టైనా సరే, సంక్షేమ భవనం ముట్టైనా సరే, విద్యాభవనం ముట్టైనా సరే, స్కాలర్షిప్ల కోసం కానీ, పాఠ్య పుస్తకాల కోసం కానీ, సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ కోసం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కానీ, ఏ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పిలిపించినా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మేమందరం కూడా యాక్టివ్గా, అందులో స్టేట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్, నీకు ఇంటర్మీడియట్ బిల్డింగ్, ఇంటర్మీడియట్ విద్యాభవన్ అక్కడే ఉంది, 10th క్లాస్ బోర్డు అక్కడే ఉంటుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అక్కడే ఉంది, సంక్షేమ భవన్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, అదేవిధంగా సచివాలయం అక్కడే ఉంది. సో ప్రభుత్వాన్ని మెడలు వంచాలనుకున్నప్పుడు విద్యార్థి విభాగాలు ఆ రోజుల్లో బాగా గట్టిగా ఉండేటివి. ఇంటర్ స్టేట్ ఇష్యూలోనే మీరు అంత ఫైర్ అయ్యారు కదా మీ నాయకుడి మీద టచ్ చేయడానికి వచ్చినప్పుడు. అదే స్టేట్లో జరిగింది కదా అదే నాయకుడికి, అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అందుకనే కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చిన, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు నేను ఎక్కడో బయట ఉన్నా, ఎవరో ఫోన్ చేశారు వేరే రాష్ట్రం నుంచి, అన్న ఎక్కడున్నావు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వైసీపీ వాళ్ళు వచ్చారంట, మేము టీవీలో చూస్తున్నాం. ఎక్కడికో వెళ్తూ కూడా వదిలేసి వెంటనే 10 ఫోన్లు చేసుకొని ఒక 50 మందిని తీసుకొని వెళ్తా ఉన్నాం బాబు గారి ఇంటికాడికి. అప్పుడే జోగి రమేష్ అరెస్ట్ చేసి కిందికి తీసుకొస్తా ఉన్నాడు. ఆ వెహికల్ని అడ్డుకోకపోతే పోలీస్ వెహికల్లో తీసుకెళ్తున్నారు, మమ్మల్ని పక్కా చెప్పారు బలవంతంగా. మన నాయకుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల కుండీలు పగలగొట్టి పొయ్యి అంత దమ్ము ఎవరిచ్చారు అని నాకు అనిపించింది. వెంటనే జోగి రమేష్ వెహికల్, పోలీస్ వెహికల్ వెనకమాలు ఉంటే దాన్ని అడ్డుకున్నాం.
మా ముందు ఒకటే చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నారు మాకు. దాదాపుగా 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకులు ఇంటి మీదకి ఒక ఆఫ్టర్లో ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే ఒక Z+ కేటగిరీ ప్రొటెక్ట్ ఆయన. అప్పటికే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల మీద, అన్ని వర్గాల వారి మీద దాడులు చేశారు. చిట్ట చివరికి ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేశాం అనిపించుకుంటే, ఈ రాష్ట్రంలో మనం ఏమీ చేయలేకపోయినా కూడా, ఏ పని చేయకపోయినా కూడా, ఎవరు రేపొద్దున టీవీల్లో ప్రసంగించొద్దు, ఎవరు అసెంబ్లీలో మాట్లాడొద్దు, ఎవరు ఏ నలుగురు ఒక టీ స్టాల్ కాడ కానీ, ఓ మర్రి చెట్టు కింద కానీ, ఓ తుమ్మ చెట్టు కాడ కానీ కూర్చొని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని ఏది చేయలేదు అని చెప్పి ఎవరైనా సరే మాట్లాడాలంటే భయపడాలి. దానికి ఇలా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కానీ, తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అందరూ నోర్లు మూసుకుంటారని వాళ్ళు ఊహించారు. బట్ అది జరగల. అది జరగదు కూడా ఎప్పటికీ. మేము రాజకీయ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడన్నా ఉండకపోయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు టచ్ చేయాలంటే ఒక్కొక్కరు భయపడాలి. ఆ రోజు అదే జరిగింది. దొరికిన వాళ్ళని దొరికినట్టు తరిమాం. మేడంతో మీకున్న ట్రావెల్లో ఒకసారి నిజం గెలవాల్లో మీరు మంచి రోల్ ప్లే చేశారన్నది ఒక ఇది ఉంది పార్టీలో. ఒక నిజం గెలవాలి కాదండి, నేను విద్యార్థి రాజకీయాలుగా యాక్టివ్గా ఉంటున్నానని చెప్పి నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచే వాలంటీర్స్ మహానాడులకు కూడా నేను వాలంటీర్గా ఉండేవాడిని. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మొత్తం నేను రంగారెడ్డి జిల్లాలో ఎంటర్ అయిన కాడి నుంచి రంగారెడ్డి జిల్లా దాటే వరకు కొంత భాగం తెలంగాణలో కూడా నేను పర్యటించాను. చంద్రబాబు నాయుడు గారు మీకోసం యాత్ర కానీ, వస్తున్న మీకోసం యాత్ర కానీ, మొన్న లోకేష్ బాబు గారు యువగలం కానీ, చంద్రబాబు పెద్ద మేడం తీసుకున్నటువంటి శంకారావం కానీ, శంకారావంతో పాటు మళ్ళా నిజం గెలవాలి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు మేడం. నిజం గెలవాలిలో భాగంగా పెద్ద మేడము మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఆ వార్త విని చనిపోయినటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పేసి మా దర్శి నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది మేడం. అంతేకాకుండా శంకారావం కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు శంకారావం కార్యక్రమాలకు నేను అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారి యువకాలం పాదయాత్ర మొత్తం సంవత్సరంన్నర పాటు దాదాపుగా 110 మంది పనిచేయటం జరిగింది. అందులో ఒక 14-15 టీములు ఉన్నాయి. అందులో ఒక టీంకి నేను కూడా కోఆర్డినేటర్గా ఉండి కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రోగ్రాం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని ఇబ్బందిగా ఫీల్ కాకుండా అవసరమైతే కుటుంబాన్ని తర్వాత సొంత పనులను పక్కన పెట్టి పార్టీ కోసం ఫుల్ టైం పిల్లర్గా మనం పనిచేసాం. ఎన్ని స్ట్రగుల్స్ అయినా భరించాం, ఎన్ని అవమానాలను భరించాం. నన్ను గుంటూరు జైల్లో పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టి నేనేదో ఒక శపథం చేస్తే ఆవేశంలో నా మీద కేసు పెట్టి నన్ను సాగర్ విజయపూర్ సౌత్ డ్యామ్ మీదకి తీసుకెళ్లారండి. సాగర్ డ్యామ్ మీదకి తీసుకెళ్ళి 16-17 పోలీస్ స్టేషన్ తిప్పి సాగర్ డ్యామ్ మీద తీసుకెళ్ళి ఒక సామాజిక వర్గం ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించిన 10 మంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఇప్పుడు కాపాడలేడు. వాళ్ళ లాంగ్వేజ్ ఏంటంటే బాబు గారు కానీ బాబు కూడా ఇప్పుడు ఈ సాగర్ డ్యామ్ మీద నీ గన్ను పెట్టి కాల్ చేస్తే ఈ డ్యామ్లో పడేస్తే నిన్ను కాపాడలేరు. రేపు ఉదయం నుంచి నువ్వు మాట్లాడితే జగన్ మీద కానీ లేకపోతే వైసీపీ పార్టీ మీద కానీ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే నిన్ను ఇంకొకసారి తీసుకొచ్చి దీంట్లో పడేస్తాం. ఇప్పుడైనా మేము చేస్తాం, చేయగలం, ఎవరు నిన్ను కాపాడలేరు అని చెప్పేసి నాకు భయాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేశాను. బట్ నేను భయపడలా. ఏంటి కమిట్మెంట్ మీకు? చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించినటువంటి కమిట్మెంటు, లోకేష్ గారు ఉన్నారనేటువంటి ఒక ధైర్యం అండి. లోకేష్ గారు ఇచ్చినటువంటి ధైర్యాన్ని మేము స్ఫూర్తితో ముందుకు పోతా ఉన్నాం. ఆ రోజు కూడా చెప్పా, సార్ చంపాలనుకుంటే చంపండి, మా ఆది నాయకుడిని తిరిగితే మేము ఒప్పుకోమని చెప్పాం. అప్పటికే లోకేష్ గారు నన్ను ఉదయం 8 గంటలకు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తనకున్నటువంటి సోర్సెస్ ద్వారా బ్రహ్మవరం ఓకే ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, చిలకలూరుపేట, నెక్స్ట్ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, నల్లపాడు, ఆ నెక్స్ట్ ఎక్కడికి మేడికొండూరు నుంచి ఎక్కడికి నర్సరావుపేట నుంచి ఎటు తీసుకెళ్తా ఉన్నారు, నగరపల్లి మీదుగా కారంపొడి నుంచి మాచర్ల నుంచి విజయపూర్ సౌత్కి వెళ్ళే వరకు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన ఒక అరగంటకి ఒక 200 మంది కార్యకర్తలు బండ్లు వేసుకొని వస్తూ ఉన్నారు. లోకేష్ గారు అట్లా మోటివేట్ చేస్తూ ఉన్నారు. నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీస్ స్టేషన్కి 200 మంది రాగానే భయపడిపోయి పోలీసు వాళ్ళు
ఇంకో పోలీస్ ఇంకో స్టేషన్ పోలీస్ స్టేషన్. తీసుకెళ్ళేవారు. అట్లా సాగర్ డ్యామ్ మీద నాకు గన్ను పెట్టినటువంటి సందర్భంలో నేను మీకు విజువల్స్ ఇస్తాను. నన్ను అక్కడ డ్యామ్ మీద నుంచి మళ్ళా తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కి రాకూడనటువంటి పరిస్థితులు రాకూడకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్ని లోకేష్ గారు కల్పించారు ఆ రోజున ప్రభుత్వానికి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో. మా బ్రహ్మం ఎక్కడ ఉన్నాడు, మాకు చూపించండి, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఏ కేసులో అరెస్ట్ చేశారని చెప్పి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఇస్తే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మళ్ళీ నన్ను హైకోర్టులో ప్రవేశపెట్టారు. అలాంటి సంఘటనల వల్ల ఒక బ్రహ్మమే కాదు, లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అయ్యా మా ఊర్లో పలానాలు గంజాయి అమ్ముతున్నారు, అయ్యా మా ఊర్లో గంజాయి అమ్ముతుంటే కొనుక్కున్న పిల్లలు మా కూతురుని కూడా గంజాయికి బానిసం చేస్తున్నారని చెప్పి ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి లోకేష్ గారికి చెబుతున్నప్పుడు అలాంటి అధికారుల్ని, అలాంటి పోలీసుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పుట్టినటువంటి ఆలోచన విధానమే రెడ్ బుక్. ఇవాళ నన్ను ఆ రోజున విజయపూర్ సౌత్ మీద కనిపెట్టినటువంటి ఆఫీసర్కి కానీ, నన్ను అరెస్ట్ చేసిన ఆఫీసర్కి కానీ, నన్ను ఈ పోలీస్ స్టేషన్లో హింసించిన వాళ్ళకి కానీ, నన్ను ఇల్ ట్రీట్ చేసినటువంటి వాళ్ళని కానీ, వాళ్ళందరికీ ఇలా పదవులు లేవు. తెలుగుదేశం పార్టీ పెద్ద లాంగ్ గోల్లో ఇప్పుడు ఈ ఈ సీజన్ నుంచి ఒక గవర్నమెంట్ రన్ చేస్తుంది. సిబిఎన్ సార్ చాలాసార్లు చెప్పిన సందర్భాల్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ కంటిన్యూటీ గవర్నమెంట్ ఉంటే కనుక ఈ రాష్ట్రాన్ని మనం అనుకున్న స్థితికి తీసుకెళ్దాం అన్నది ఆయన పీరియడ్ కూడా 2047 అనేది అందుకే పెట్టుకున్నారు. 2029కి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ హిస్టరీలో సెకండ్ టైం విన్ అయింది లేదు. 2029లో మనం విన్ అవ్వాలని లోకేష్ అప్పీల్ చేస్తున్నారు. ఈ పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది దీన్ని, దానికి ఎట్లా ఎమర్జ్ అవ్వాలనుకుంటున్నారు, ఎట్లా సన్నద్ధం అవుతున్నారు దానికి? అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే 20స్లో ఉన్నప్పుడు 2020 గురించి కానీ, ఈ రోజున 2020లో 2047 గురించి కానీ ఆలోచిస్తూ ఉన్నారు, లోకేష్ గారు కూడా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధిని ముందుకెళ్తుంది, రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుంది, సంక్షేమం కూడా ఈజీ అవుతుంది, అప్పులు చేయకుండానే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి లోకేష్ గారు ఆలోచిస్తున్నప్పుడు, సుదీర్ఘకాలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అంటే సుదీర్ఘకాలం సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడు అన్ని శాసనసభలు గెలుస్తాం, వచ్చేటువంటి స్థానిక సంస్థల నుంచి శాసనసభ ఎన్నికల వరకు కూడా కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఉంటుంది. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ ఎమ్మెల్సీలు ఉంటారు కాబట్టి అభివృద్ధి ఈజీగా ఉంటుంది. దానికి మనం ఇండియాలో చూసుకున్నప్పుడు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు వరుసగా 3-4 సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కానీ, లేకపోతే సింగపూర్ లాంటి ప్రాంతాల్లో కానీ, ఇలాంటి ప్రాంతాలలో 30-40 సంవత్సరాలు ఒకటే పార్టీ అధికారంలో ఉండబట్టి అధికారం కూడా వికేంద్రీకరణ జరిగింది. అధికారం వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు ప్యారలల్గా పోతున్నప్పుడు ప్రజల యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో లోకేష్ గారు కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కూడా లాంగ్ స్టాండింగ్ విజన్స్ పెట్టుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే లోకేష్ గారు వచ్చిన తర్వాతనే డిజిటల్ మెంబర్షిప్ కార్డు సిస్టమ్ కానీ, లేకపోతే చాలా కోర్సులు తీసుకురావడం కానీ ఎన్టీఆర్ ట్రస్ట్లో కానీ, లేకపోతే పార్టీలో కూడా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చారు. యూత్ని ఎంకరేజ్ చేసే విషయం కావచ్చు, 33% ఉమెన్స్ రావడం విషయంలో కావచ్చు, ఇటు సీనియర్లు ఇటు జూనియర్లు ఇద్దరిని కంబైన్డ్గా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. మొన్న అసలు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం లేకుండా లోకేష్ గారు రాజకీయం చేయడం జరిగింది. అందుకనే 84 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ 40 సంవత్సరాలలో ఎప్పుడూ గెలవాల ఒంటిమిట్ట, మనం పులివెందుల 2 మండలాలు జడ్పీటీసీ, కానీ ఇప్పుడు గెలిచాం. సంస్థాగతంగా గ్రామ పార్టీ నుంచి, అంతకుముందు గ్రామ పార్టీ, మండల పార్టీ, నియోజకవర్గం, జిల్లా పార్టీ ఉండే పార్టీ నిర్మాణంలో. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత యూనిట్,
బోత్, క్లస్టర్. అంటే క్యూబ్స్, క్లస్టర్, యూనిట్, బోత్ అలా పెట్టుకొని ప్రతి 100 ఓట్లకు కూడా ఒక మనిషిని పెట్టుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా. అంటే భారతదేశంలో పార్టీలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి క్యాడర్ బేస్డ్ పార్టీ, 2 లీడర్ బేస్డ్ పార్టీ. ఇలా ఒకప్పుడు మమ్మల్ని అడిగేవారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీ నాయకులు ఎవరు, మీ నాయకులు ఎవరు ప్రశ్నించేవారు. ఇవాళ మేము ధైర్యంగా ఉన్నాం, ధైర్యంగా చెప్తున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక 30-40 సంవత్సరాల పాటు పార్టీని సంస్థాగతంగా గట్టిగా నిలబెడుతూ ప్రభుత్వాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి మాకు లోకేష్ గారు ఉన్నారు అని చెప్పేసి. భారతదేశంలో 6,324 పార్టీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా జాతీయ భావం కలిగినటువంటి పార్టీ. అనేక సందర్భాల్లో దేశ రాజకీయాలు చర్చకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎవరు కూడా మరవలేనటువంటి చరిత్ర. అలాంటి చరిత్ర మరొకసారి లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో తిరగరాశారు. అందులో భాగంగానే కార్యకర్త అధినేత, కార్యకర్త ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి బలము, కార్యకర్త పట్టినటువంటి జెండానే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఊపిరి అనే విధంగా లోకేష్ గారు కార్యకర్త అధినేటటువంటి నినాదాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి కష్టపడేటువంటి కార్యకర్తల్ని ఏ పార్టీ గుర్తించని విధంగా మరి తెలుగుదేశం పార్టీ గుర్తించి మరి మొన్న జరిగినటువంటి నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ యార్డులు కానీ, హాస్పిటల్స్ కానీ, టెంపుల్స్ కానీ, స్టేటు డైరెక్టర్స్ కానీ, స్టేటు కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేల విషయం కావచ్చు, ఎంపీల విషయం కావచ్చు, అతి చిన్న వయసు నుండి పార్టీ కోసం సేవలు అందించినటువంటి కార్యకర్తల్ని ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేకపోయినా, ఎలాంటి డబ్బు ఉన్నటువంటి కార్యకర్తలు కాకపోయినా కూడా వాళ్ళందరినీ నామినేటెడ్ పదవుల్లో పైకి తీసుకొచ్చి అల్టిమేట్గా ఈ పార్టీలో కార్యకర్త అధినేత అనేటువంటి భరోసాని ఇచ్చి ఇప్పటికే చాలామంది నాలాంటి కార్యకర్తల్ని, అతి సామాన్య కార్యకర్తల్ని కార్పొరేషన్ చైర్మన్లు చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. కార్యకర్తల్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్త పక్షాన ఉంటుంది. విన్నారుగా, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఆయన పెదాల మీద చిన్న చిరునవ్వు. ఇంటర్వ్యూ ముగిసేటప్పటికి ఒక నిప్పు కణిక. ఆయన మంచుతున్న కాదు, నిప్పు కణికే. పార్టీ పట్ల విధేయతలు చూపించడంలో ఆయన చిన్న స్వరం ఉంటుంది. ప్రత్యర్థుల విషయాన్ని కలిగితే మాత్రం భాస్వరంలో మండుతుంది. అది బ్రహ్మం. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంత వాల్యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అదేవిధంగా మీకు, మన బొమ్మ వరుసు పక్షపత్రికకు, ప్రజావేదిక ఛానల్ వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.